వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తూ ఉంటే మతి ప్రేమించిన వాళ్ళ చేస్తున్నట్టున్నాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అక్కడ కూటమి అభ్యర్థికి ఓట్లు వేస్తూ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి రైతు పోరంటూ తన పాలనలో రైతులకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొంటున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి ఇక్కడ రైతు పోరు మొదలుపెట్టాడన్న సంగతి తెలిసిందే. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం 15 నెలల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బహిరంగ సభ ఏర్పాటు చేసి వివరించే ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. ఆ బహిరంగ సభ ప్రారంభానికి ముందు మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఉద్దేశాల వెనక గల కారణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దిగజారు రాజకీయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న రాజకీయ శైలి, ఉపరాష్ట్రపతికి ఏమో ఎన్డీ అభ్యర్థికి ఓటేస్తాడు, ఇక్కడికి వచ్చామో రైతు పోరు అంటాడు. కూటమి ప్రభుత్వం విజయాలని ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దాన్ని కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, లేదంటే తన పేటీఎం కూలీలు వినకుండా ఉండటం కోసం ప్రెస్ మీట్ పెట్టాడు. అతని వ్యవహార శైలిని ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి పరిస్థితులు ఆగమ్య గోచరం అంటారు దీన్ని. అయోమయంలో ఉన్నాడండి ఆయన. ఎందుకంటే మీకు సమీప భవిష్యత్తులో రాజకీయంగా మేలు జరిగేది ఏమన్నా ఉందా, తన లక్ష్యాన్ని చేరుకోవడం కంటే గెలుపు అవకాశం ఉంటుందా ఉండదా? ఇలాంటి పరిస్థితుల్లో అతనికి నడి సముద్రంలో నావలాగా ఉన్నాడు. నడి సముద్రంలో నావ అయితే గాలికి ఏదో కొట్టుకెళ్తుంది. ఇతను ఆ నావ కూడా ముక్కలైపోయింది. ఈత కొట్టాలి, ఆ ఈత కూడా అతని శక్తి సామర్థ్యాలు సరిపోవట్లా. ఇది పరిస్థితి. ఆయన స్వయంకృతం వల్ల ఆ పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన బేషరతుగా ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. నిజంగానే ఆయన సన్నిహితుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. నువ్వు రాజకీయ సమాధి చేసుకున్నావు, నిన్ను ఆల్రెడీ ప్రజలు గొయ్యి తీసుకెట్టారు, దాని మీద నీ సమాధి కట్టేసుకుని సిమెంట్ కాంక్రీట్ పోసేసుకున్నావు నువ్వు అని చెప్తున్నాడు. అది వాస్తవంగా అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచిస్తే మరి ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నిన్ను ఓడించిన వాళ్ళు ఎన్డీఏ కూటమి నిన్ను ఓడించింది. నిన్ను ఓడించిన వాళ్ళు, ముఖ్యంగా నీ ప్రత్యర్థిగా భావించిన వాళ్ళు, నీవు వాళ్ళ పొడ అసలు గిట్టని వాళ్ళు అక్కడ ఉన్నారు. నీకు అసలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ పొడ అసలు కిట్టదు అతనికి. వాళ్ళని చూడటం కూడా ఇష్టపడరు అతను. అందుకనే కదా అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు. అటువంటిది వాళ్ళతో కలిసిన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం మంత్రులు ఉన్నారు అందులో, ఎన్డీఏలో తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు, అలాగే బీజేపీ వాళ్ళు ఇక్కడ కూటమిలో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను నీ పార్టీని ఓడించిన దాంట్లో బీజేపీ, ఎన్డీఏ 3 పార్టీలు కలిపి ఉన్నాయి. నీవు రాజకీయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎటువంటి నువ్వు తెడ్డం అనాలంతే. అలాగైతేనే నీ అభిమానులు నీ మిగులుతారు. వాళ్ళలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సాధారణంగా సిద్ధాంతపరంగా మా అన్న ఇలా చేసేడేటి అని బాధపడాలి ఎవరన్నా. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో, లేదు జగనన్న ఇలాగ వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే చెక్కేస్తారో, ఓ బూత్ మాట మాట్లాడతా అది చెక్కేస్తారో, లేకపోతే లోపల మింగుతారు, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు. అంటే నీకు అభిమానులుగా ఉన్న వాళ్ళకి నీ తాలూకు వ్యవహారం మొత్తం తెలుసు అన్నమాట. అంటే నీ వ్యవహారం అంతా తెలిసే నీకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళందరూ నిన్ను మించిన వాళ్ళు. అర్థమైందండి? వాళ్ళకి అవకాశం లేక అలా ఉండిపోరు, కానీ లేదంటే నీకే ఆశ్చర్యం వేసేలాగా దెబ్బెత్తారు వాళ్ళు. ఏమండి? కాబట్టి ఇతను రాజకీయంగా తన అవసరానికి, తన మీద ఉన్న కేసులు మీద పడకుండా ఉండడానికి అతను చేసే ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఒకవేళ ఆ ప్రయత్నం ఫలిస్తుందా, ఎంతవరకు ఫలిస్తుంది? ఎందుకంటే యువతల ఒకవేళ ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీ ఫోన్లేని ఊరుకుందామన్నా మిగతా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు ఉనికిని కోల్పోతారు. ఒకవేళ నీ ఒక్కడికి వెసులుబాటు ఇస్తే వీళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆల్రెడీ వచ్చేసింది. వాళ్ళు తీర్పు చెప్పేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏమన్నా ఇతనికి వెసులుబాటు కల్పించినా, ఎవరైనా ఒత్తిడి వల్లన్నా కొద్దిగా
ఉదాసీనంగా ఉన్న ప్రజల బారి నీళ్ళు పడతారు. కాబట్టి ఎవరైనా తన కాళ్ళ కింద నీళ్ళు తెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అవివేకుడు తెచ్చుకుంటాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి అపరచాణిక్యుడు, లోకేష్ గారు లాంటి పవర్ఫుల్ యువ లీడరు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ఏంటండి? కాబట్టి అతను చేసిన పని వృధా ప్రయాస. దానికంటే కూడా అతను మాట తెప్పడం, మడమ తెప్పడం, మా ఓడు వీరుడు, సూర్యుడు, పులి, సింహం అంటారు. కాబట్టి అతను ఇండియా కూటమికి మద్దతు ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేసిన పార్టీ ఉన్న కూటమి అది. నువ్వు ఇంత దొబ్బేయడానికి చాలా ఛాన్స్ ఇచ్చిన పార్టీ. అవును. ఇప్పుడు అలాగే ముఖ్యమంత్రిని చేయకపోతే ఇతనికి ఈ ఛాన్స్ ఉండదు, దోపిడీకి అవకాశం ఉండేది కాదు. రాజగోపాల్, కలగడపడి రాజగోపాల్ గారు అలాంటి వాళ్ళు అతనికి ఏదైనా మా ఊరికి ఏదైనా చూసి పెట్టండి అన్నాడు. అలాగే ఏదో ఒకటి చూసి పెడతారు వాళ్ళు, సబ్ కాంట్రాక్ట్లు ఇస్తాం. అంతేగాని ఇతను ఈ అవినీతి సామ్రాజ్యం నిర్మించుకోవడానికి అతనికి అవకాశం లేదు. మరి ఆయనకి ఆ నాన్నగారికి అవకాశం ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీయే కదా ఇచ్చింది. పైగా అప్పుడు డి శ్రీనివాస్ గారు అవ్వాలి పార్టీని అధికారంలో తీసుకొచ్చింది, ఆయన పిసిసి ప్రెసిడెంట్. అయినా సరే ఈయనకి ఇచ్చారు, రెండోసారి కూడా ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. కాబట్టి మరి ఆయనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా చాలా మంచివాడు జగనన్న అని చెప్తారు కదా వీళ్ళు, విశ్వాసం గలవాడు, ప్రజల ప్రేమ గలవాడు అని చెప్పంటారు ప్రజల పట్ల. మరి మీకు ఇంత చేసిన వాళ్ళకి మీరు ఎంత ఇలాగ వెన్నుపోటు పొడిచాడు అతను? వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నాడో, వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు ఎన్డీఏ కూటమితో గతంలో వాళ్ళు అడిగిన అడగపోని చేయండి అంటున్నాడు కదా వాళ్ళతోటి, వాళ్ళు అడగకుండానే ఎందుకు చేస్తున్నాడు అలాగా. కాబట్టి అతను అస్సలు నమ్మదగిన వ్యక్తి కాదు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఇప్పుడు ఎంత మీకు వాళ్ళు అడిగిన అడగకపోయినా మద్దతు ఇచ్చాడు అంటే ఇంకా దిగజారింది. ఇప్పుడు ఈయన ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇతను ఎలాంటి నిర్ణయం అన్నా తీసుకునేవాడిని, కానీ క్రిస్టియన్, ముస్లిం మైనారిటీలు ఇతని వెనకాల ఉన్నారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో కాదు, వాళ్ళు బీజేపీ పట్ల విముఖతతోటి వాళ్ళు బేసిక్గా సిద్ధాంత వైరుధ్యం. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వెయ్యలేక వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి వేసారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి వాళ్ళు అతని వైపు నిలబడలా. వాళ్ళు మోసం చేసినట్టు కదా నువ్వు. వాళ్ళందరూ ఇప్పుడు ఎట్టిపోవాలి? వీళ్ళు బీజేపీ తోటి ఉన్న కూటమి ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది, పరమత సహనం కలిగి ఉంది అనేటువంటి భావనలో వాళ్ళు వచ్చారు. ఇంకో నీకు ఆ 11 ఉండవు, 40% ఓట్లు ఉండవు. ఏంటండి అంటే పాలిటిక్స్లో, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనేటువంటిది ఒక నానుడు ఉంది. దానికి పెర్ఫెక్ట్గా సూట్ అవుద్ది ఇతని వ్యవహారం. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చి అతను గెలిపించిన తర్వాత ఒక రకంగా చాలామంది తిరిగి ఉండదేమో అనుకున్నారు జాతక పరిపాలన చేసుకుంటే. ఆయన తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి అవకాశం లేకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. పోనీ ఇలాంటి చేయటం వాళ్ళు ఏమైనా వదిలేస్తారా అంటే, ఎవరన్నా వదిలేద్దాం అనుకున్నా కానీ వదలటానికి వీలైనంత దారుణంగా కూరుకుపోయి ఉన్నాడు ఇతను. ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఎవరన్నా ఫోన్లో చూసి చూడండి వదిలేస్తాం లేదు, కొంచెం ఆలస్యం అవుద్దేమో కానీ ఇతను వదిలిపెట్టడానికి అవకాశం లేదు, దారి లేదు, నో వే అవుట్. కాబట్టి అతను రాజకీయ జీవితం సమాప్తమైనట్టే. ఊరికే ప్రెస్ మీట్ పెట్టి అరాచకం చేస్తున్నారో, మీరు ప్రజాపాలన చేస్తున్నారా, ఆ దోపిడీదారులకి మేలు చేస్తున్నారా అంటే ప్రజలు చాలా విజ్ఞులు, చాలా స్పష్టత ఉంది వాళ్ళకి. ఎవరి కోసం పనిచేశారు, ఎవరు ఎలా పరిపాలన చేశారు, ఎవరి పరిపాలన స్వేచ్ఛగా ఉన్నాం అనేటువంటిది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి నేను ఇంటికి పంపించారు. ఇప్పుడున్న ప్రభుత్వం నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము పథకాలు మాత్రమే పరిపాలన అనుకున్నాడో అదే మాట్లాడుతూ అవుతున్నాడు. ఇప్పుడు ఆ విషయంలో అయితే 100కి 200 మార్కులు వచ్చినాయి కూటమి ప్రభుత్వాన్ని. ఇతనికన్నా బ్రహ్మాండంగా చేస్తున్నారు సంక్షేమం. అదనంగా మంచి చక్కెర పొంగల మీద కిస్మిస్, జీడిపప్పు అద్దినట్టుగానే పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, టీఎస్సీలు వేస్తున్నారు, భవిష్యత్తుకి భరోసా కల్పిస్తున్నారు. కాబట్టి ప్రజలు వీళ్ళని వద్దనుకోవడానికి కారణం ఉండాలి కదా. ఈ ఎమ్మెల్యేల మీద లేకపోతే వీళ్ళ మీద ఆరోపణలు వస్తాయనుకోండి, పాసింగ్ క్లౌడ్స్. వాళ్ళు తప్పు చేస్తారు, రేపు అధినేత మందలిస్తాడో వాళ్ళు సరిదిద్దుకుంటారు. నువ్వు సరిదిద్దుకోలేని తప్పులు చేసావు అంటే పొరపాట్లు వేరు, తప్పులు వేరు. ఇప్పుడున్న కూటమిలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, దాన్ని సరిదిద్దుకోవచ్చు. మీరు తప్పులు చేశారు, తప్పే కదా. ఏ కర్రకు నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది.
మీ కర్రకు నిప్పు ఉంది, మీరు కాలేరు. వీళ్ళది నిప్పు కాదు, అది జస్ట్ పొరపాటుగా ఉంది. ఆ పొరపాటు సరి చేసుకుంటారు. ఇప్పుడు ఈయన ఊరికే ప్రెస్ మీట్ పెట్టి ఇవాళంతా దాని మీద ఈ టీడీపీ వాళ్ళు ఇలా లేకపోతే మాలాంటి వాళ్ళు అందరూ కూడా విమర్శిస్తారు అతని ప్రెస్ మీట్ని. అయిపోయింది ఇలా మళ్ళీ రేపు ఏంట్రా బాబు టాపిక్ ఎత్తుకుంటాం. ఏంటంటే అర్థమైందా? రోజు ప్రెస్ మీట్ పెడితే రోజు మిఠాయి బొట్ల కింద దొరుకుతుంది. ప్రజల తిరస్కరణతో 150 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి తనను నమ్మి ఓట్లు వేసిన ఆ వర్గాల చేత కూడా చేత్కరించబడి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓట్లు వేయడంతో తన రాజకీయ జీవితానికి తనే సమాధి కట్టుకుని ఇవాళ ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఉపయోగం లేదంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.